హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మనము 9th క్లాస్ బయాలజీలో ఉన్న ఫస్ట్ చాప్టర్లో ఉన్న హాఫ్ పార్ట్ అయితే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఇంకొక హాఫ్ పార్ట్ అయితే మనం నేర్చుకోబోతున్నాము. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఇక్కడ మనం చూసుకుంటే సైటోప్లాజం అని ఇచ్చాడు సైడ్ హెడ్డింగ్. సో మనం లాస్ట్ అనేది మనం ఎంతవరకు నేర్చుకున్నాము? న్యూక్లియస్ వరకు నేర్చుకున్నాము. ఇప్పుడు మనం సైటోప్లాజం నుంచి నేర్చుకోబోతున్నాం. న్యూక్లియస్ అంటే న్యూక్లియస్లో ప్రొక్రియాటిక్ సెల్స్, యూక్రియాటిక్ సెల్స్ ఇవన్నీ మనం నేర్చుకున్నాము. ప్రొక్రియాటిక్ సెల్స్, యూక్రియాటిక్ సెల్స్ ఇలా మనం నేర్చుకున్నాము. అవి లాస్ట్ పార్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది ఈజీగా. సో ఇక్కడ చూసుకుంటే cytoplasm. When we look at the temporary mounds of the onion peel as well as human cheek cells, we can see a large region of each cell enclosed by the cell membrane. These regions takes up very little strain. It is called the cytoplasm. మనకు ఆనియన్ పిల్ అనేది మనం ఇది ఆనియన్ ఒక పిల్ తీసుకొని దాన్ని మనము దేంట్లో మైక్రోస్కోప్ కింద పెట్టుకొని చూసినప్పుడు మనకు కనిపిస్తుంది అన్నాం కదా. అది ఎలా కనిపించింది మనకు? ఇక్కడ మనకు ఫిగర్లో కూడా ఇచ్చారు. అప్పుడు ఇదండి ఇలా ఫిగర్లో వచ్చారు. ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఈ ప్లేస్లో మన సైటోప్లాజం ఉంటుంది. ఇంకా మీకు బ్రీఫ్గా చాలా క్లారిటీగా చెప్పాలంటే ఇక్కడ మనకు కొన్ని డయాగ్రామ్స్ ఇచ్చారు సెకండ్ లెసన్. ఇద్దరు చీక్ సెల్స్ అంటే మనకు చీక్ ఉంటుంది కదా, ఇక్కడ మనకు మౌత్ దగ్గర, ఆ చీక్ దగ్గర ఉన్న సెల్స్ ఇక్కడ ఉంది కదా, ఇలా ఉంది కదా, కొంచెం ఇక్కడ స్పేస్ ఉంది కదా, ఈ స్పేస్ అనేది మనకు ఈ స్పేస్లో సైటోప్లాజం అనేది ఉంటుంది. మనం ఆల్రెడీ ఇది 8th కొంచెం మాలో బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఇది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇక్కడ వరకు అయిపోయింది. ఇట్ ఈస్ కాల్డ్ ద సైటోప్లాజం. ద సైటోప్లాజం ఈస్ ఎ ఫ్లూయిడ్ కంటెంట్. మనకి సైటోప్లాజం అంటే ఎలా ఉంటుంది అంటే ఫ్లూయిడ్ కంటెంట్ అంటే చాలా లిక్విడ్ లాగా ఉంటుంది. ఎలా ఉంటుంది? లిక్విడ్ లాగా ఉంటుంది. సైటోప్లాజం ఈజ్ ఎ ఫ్లూయిడ్ సబ్స్టెన్స్ కంటెంట్ ఇన్సైడ్ ది ప్లాస్మా మెంబ్రేన్ లోపల మనకి సైటోప్లాజం ఉంటుంది. ఇట్ ఆల్సో కంటైన్స్ వెరీ స్పెషలైజ్డ్ సెల్స్ ఆర్గనెల్స్. దీంట్లో మనకు స్పెషలైజ్డ్ సెల్ ఆర్గనెల్స్ ఉంటాయి. ఆర్గనెల్స్ అంటే మనకు ఆర్గనెల్స్ కలిసి మనకు సెల్ని ఇచ్చేస్తాయి కదా. సో అలాగా ఈచ్ ఆఫ్ దీస్ ఆర్గనెల్స్ పర్ఫార్మ్ ఎ స్పెసిఫిక్ ఫంక్షన్ ఫర్ ద సెల్. మనకి ప్రతి ఆర్గనెల్ ఉంది కదా, మనకు ఆర్గనెల్స్ అనేది సైటోప్లాజంని క్రియేట్ చేస్తుంది అనమాట. ఈ ఆర్గనెల్స్ అనేది ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ అనేది చేస్తారు మనకి సెల్కి. సెల్ ఆర్గనెల్స్ ఆర్ ఎన్క్లోజ్డ్ బై ది మెంబ్రెయిన్స్. మనకు ఈ సెల్ ఆర్గనెల్స్ ఏదైతే ఉన్నాయో ఇవి అనేది ఎన్క్లోజ్డ్ బై ది మెంబ్రెయిన్స్. వాటిలో మెంబ్రెయిన్స్ ఉంటాయి, అంటే చిన్న మెంబ్రెయిన్స్ ఉంటాయి అన్నమాట. ఆ మెంబ్రెయిన్స్తో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఇదొక సెల్ ఆర్గనెల్, ఇదొక సెల్ ఆర్గనెల్, ఇవన్నీ ఒక సెల్ ఆర్గనెల్స్ లాగా ఇక్కడ లోపల ఉంటే అన్నీ ఒక సెల్ ఆర్గనెల్సే. సో ఈ సెల్ ఆర్గనెల్స్ అన్నిటి గురించి మనం నేర్చుకోము, కొన్ని ఇంపార్టెంట్ గురించి నేర్చుకుంటాము, అండ్ హైయర్ స్టడీస్లో ఇంకా వేరేది నేర్చుకుంటాము. సో ఇక్కడ ఉన్నాము, ఇక్కడ వరకు అయిపోయింది. ఈచ్ సెల్ ఆర్ ఎన్క్లోజ్డ్ బై ది membranes. In prokaryotic beside the membrane bond cell organelles are also absent. మనకు ప్రోక్రయాటిక్ సెల్స్ అంటే ఏమనుకున్నాము? దేనికైతే న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఉండదో, ఇదండి న్యూక్లియర్ మెంబ్రెయిన్ లేకుండా న్యూక్లియస్ ఇలా ఉందనుకో, దీన్ని ప్రోక్రయాటిక్ సెల్ అంటాం. న్యూక్లియర్ మెంబ్రెయిన్ లేనిది ప్రోక్రయాటిక్ సెల్. సో ఇక్కడ ఏమంటున్నారు? ఇన్ ప్రోక్రయాటిక్ సెల్స్, అలాగే న్యూక్లియస్ మెంబ్రెయిన్ లేని వాటిలలో మనకు ఇది ఏదైతే ఉందో ఈ సెల్ ఆర్గనల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎలా చెప్పాలంటే వీటికి కూడా మనకు ఏమనుకున్నాము? సెల్ ఆర్గనల్స్ ఒక మెంబ్రెయిన్ తోటి కవర్ చేసి ఉంటాయి, దాని ఆ మెంబ్రెయిన్ తోటి అది కవర్ చేసి ఉంటుంది. కానీ ఈ ప్రోక్రయాటిక్ సెల్స్లో సెల్ ఆర్గనల్స్కి కూడా మెంబ్రెయిన్ ఉండదు. సో ఇది కొంచెం ఇంపార్టెంటే. In prokaryotic, besides the absence of defined nuclear region, the membrane bond cell organelles are also absent. మనకు న్యూక్లియర్ మెంబ్రెయిన్ లేకుండా ఇంకా మరియు సెల్ ఆర్గనల్స్ ఒక మెంబ్రెయిన్ కూడా ఉండదు. ఆన్ అదర్ హ్యాండ్ ద యూక్రియాటిక్ సెల్ హ్యావ్ న్యూక్లియర్ మెంబ్రెయిన్ యాజ్ వెల్ as మెంబ్రెయిన్ ఎన్క్లోజ్డ్ ఆర్గనల్స్. మనకు మెంబ్రెయిన్ తోటి క్లోజ్ అయిన ఆర్గనల్స్ కూడా మనకు ఉంటాయి. దేంట్లో? యూక్రియాటిక్లో న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఉంటుంది, సెల్ ఆర్గనల్స్ వాటిలో మెంబ్రెయిన్తో కవర్ అయ్యింది. అదే ఇప్పుడు మనం ప్రోక్రియాటిక్ తీసుకున్నాం అనుకో, దాంట్లో న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఉండదు,
దాని సైడ్ సెల్ ఆర్గనెల్స్కి ఉన్న ఒక మెంబ్రెయిన్ కూడా ఉంది. మెంబ్రెయిన్ అంటే రెండు, ఇది ఏదన్నా దానికి ఒక వాల్ లాగా అనుకోండి. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ దీనికి మెంబ్రెయిన్ ఏంటిది అంటే ఇది ఇక్కడ వరకు ఇది మెంబ్రెయిన్, లేకుండా ఇది ఫ్లూయిడ్ లాగా ఉందనుకోండి, ఇదంతా కలిసిపోతుంది. సో అలా కాకుండా మెంబ్రెయిన్ అంటే దీనికే కాదు దేనికన్నా వస్తుంది అని చెప్పి. ఓకే, ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ మెంబ్రెయిన్ కెన్ బి illustrated with the example of viruses. Viruses lack any membranes and hence do not show characteristic of life until they enter a living body and use its cell machinery to multiply. మనకు ఇది మెంబ్రెయిన్స్ అనేది మనకు ఎలా చూసుకోవచ్చు అంటే, మనకు వైరసెస్ అనే ఒక ఉంటుంది కదా, బ్యాక్టీరియా సంథింగ్ ఉంటుంది కదా, మైక్రో ఆర్గానిజం. ఈ వైరస్ అనేది మైక్రో ఆర్గానిజంలో మనకు మెంబ్రెయిన్ అనేది ఉండదు. ఈ మెంబ్రెయిన్ ఉండకపోవడం వల్ల ఇది ఎక్కువ పర్ఫామ్ చేయలేదు. సో ఇది పర్ఫామ్ చేయనందుకు ఇది ఒక బాడీలోకి వెళ్ళి, ఈ వైరస్ ఏదైతే ఉందో అది బాడీలోకి వెళ్ళి మనకు మన బాడీలో ఉన్న సెల్స్ ఉంటాయి కదా, వాటిని ఆక్యుపై చేసి దాని రోల్ అనేది కర్తవ్యిస్తుంది. అంటే దాని రోల్ ఏంటిది, మన వైరసెస్ తెచ్చి చంపేయడం, అదే కదా. సో అలా చేస్తుంది అని చెప్పేసి మనకి ఈ పేరా ఉంది. ఈ పేరా గురించి మనకు అంతేం ఎక్కువ అడగడు, కానీ నేర్చుకొని ఉంటే మేలు. ఓకే, సో ఇక్కడ వరకు అయిపోయింది. మనకు ఇది ఇక్కడ ఏమన్నారు, ఇది కంప్లీట్ చేయమన్నారు కదా. సో ఏమన్నారు క్వశ్చన్లో, fill in the gaps in the following table illustrating differences between prokaryotic and eukaryotic. ప్రోక్రయాటిక్ మధ్య డిఫరెన్సెస్ మనకి చెప్పంటున్నారు. ఈ టేబుల్ నేర్చుకుంటే మనకి ప్రోక్రయాటిక్ గురించి డిఫరెన్సెస్ అడిగితే ఈ టేబుల్ మనం రాసేయచ్చు. కానీ ఇక్కడ మనకి గ్యాప్స్ ఉన్నాయి కదా, ఈ గ్యాప్స్లో కూడా మనం చేయాలి. సో సైజ్ ఎంత ఉంటుంది, జనరల్లీ స్మాల్. మనకి యూక్రయాటిక్ అనేది కొంచెం స్మాల్ ఉంటుందంట. ప్రోక్రయాటిక్ అనేది స్మాల్ ఉంటుంది, యూక్రయాటిక్ కొంచెం లార్జ్ ఉంటుంది, ఎందుకంటే దానికి మెంబ్రెయిన్స్ ఉంటాయని చెప్పేసి మనం అలా గుర్తుపెట్టుకోవచ్చు. న్యూక్లియర్ రీజన్ ఎలా ఉంటుంది, ఇక్కడ మనకు న్యూక్లియర్ మెంబ్రెయిన్ అనేది ఉండదు. ల్యాక్ ఆఫ్ న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఈజ్ నోన్ యాజ్ న్యూక్లియడ్ అనే ఒక సబ్స్టాన్స్ ఉంటుంది. వెల్ డిఫైన్డ్ అండ్ సరౌండెడ్ బై న్యూక్లియర్ మెంబ్రెయిన్. ఇది పక్కన పడేది. ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు, న్యూక్లియర్ రీజన్ ల్యాక్ ఆఫ్ న్యూక్లియర్ మెంబ్రెయిన్, ద సబ్స్టాన్సెస్ వాజ్ ఇన్ ప్రెజెంట్ అండ్ ఇట్ ఈస్ నోన్ యాజ్ న్యూక్లై. ఓకే, సో క్రోమోజోమ్స్ అనేది సింగిల్గా ఉంటుంది. ఇక్కడ మోర్ దెన్ 1 క్రోమోజోమ్ అని ఉంటుంది. ఇది మనకు దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయని ఇలా మనకి గ్యాప్స్ లాగా ఇచ్చారు. ఎక్స్ప్లెయిన్ చేసి లైక్ మనకి ఇప్పుడు మనకు చెప్పుకున్న వాటిల్లో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఇక్కడ ఇలా ఇచ్చారు, ఎక్స్ప్లెయిన్ చేయనట్టు ఇలా ఇచ్చారు. అంటే ఇవి ఎక్కువ ఇంపార్టెంట్ కాదు, అయినా కానీ మనం నేర్చుకునేటప్పుడు డిఫరెన్సెస్ తెచ్చుకునేటప్పుడు ఇది నేర్చుకోవాలి. సో మెంబ్రెయిన్ బాండ్ సెల్ ఆర్గనెల్స్ ఆప్షన్. మనకి దీంట్లో మెంబ్రెయిన్ బాండ్ సెల్ ఆర్గనెల్స్ అనేది ఆప్షన్గా ఉంటుంది. ఎందుకు అంటే ఈ మెంబ్రెయిన్ బాండ్ సెల్ ఆర్గనెల్స్ ఆప్షెంట్. మెంబ్రెయిన్ బాండ్ అంటే ఏంటిది, ఇది సెల్స్కి మనకు దాని మనం మెంబ్రెయిన్ బాండ్ సెల్స్ అంటాం కదా. సో ఈ మెంబ్రెయిన్ బాండ్ సెల్స్ అనేది దీంట్లో ఆప్షెంట్ ఉంటుంది. దీంట్లో మాత్రం ప్రెజెంటే కదా మనం ఇందాక చెప్పాము, యూకారియోటిక్ సెల్స్లో న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఉంటుంది, దాంతోపాటు మనకు ఇది మెంబ్రెయిన్ బాండ్ సెల్ ఆర్గనెల్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ వరకు అయిపోయింది. మనం ఇక్కడ రాసేయచ్చు మెంబ్రెయిన్ బాండ్ సెల్స్ ఆర్ ఆప్షెంట్ అని ఉంది కదా, మెంబ్రెయిన్ బాండ్ సెల్ ఆర్గనెల్స్ ఆర్ ప్రెజెంట్ అని రాసేయచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి న్యూక్లియర్ ఆర్గనెల్స్ అంటే ఎవ్రీ సెల్ హ్యాస్ ఎ మెంబ్రెయిన్ అరౌండ్ ఇట్ టు కీప్ ఇట్స్ ఓన్ కంటెంట్స్ సపరేట్ ఫ్రమ్ ది ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. ప్రతి ఒక్క సెల్ ఆర్గనెల్కి మనకు దాని చుట్టుపక్కల మెంబ్రెయిన్ అనేది ఉంటుంది. ఆ మెంబ్రెయిన్ ఎందుకు అంటే వీటిలో సబ్స్టాన్స్ రెండు కలవకుండా మనకు మెంబ్రెయిన్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఇందాకే చెప్పాను నేను. లార్జ్ అండ్ కాంప్లెక్స్ సెల్స్ ఇంక్లూడింగ్ సెల్స్ ఫ్రమ్ multicellular organisms need a lot of chemical activities to support their complicated structures and function. మనకు large and complex cells including cells from multicellular organisms. మనకు ఇప్పుడు మనము యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ కానీ కాదు, మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్లో కూడా మనకు సెల్ ఆర్గనెల్స్ అనేది చాలా బేసిక్ ఫంక్షన్స్. మనం ఏమనుకున్నాము,
యూనిసెల్ అంటే ఒకే సెల్ ఉంటుంది కాబట్టి ఎలా కంట్రోల్ చేస్తుంది అంటే మనం అప్పుడు సెల్ ఆర్గనైజ్ అనేది కంట్రోల్ చేస్తుంది అని చెప్పగలం. కానీ ఇది మల్టీ సెల్లో కూడా మనకి చాలా సెల్స్ ఉన్నాయి కదా, అవన్నీ పర్ఫామ్ చేస్తాయి అంటే కాదు, అది కూడా దాంట్లో సెల్స్లో నుంచే పర్ఫామ్ చేస్తాయి. సో మనకు మల్టీ సెల్లలో కూడా కావాల్సిందే మనకు ఏంటిది ఇది సెల్ ఆర్గనైజ్ అనేది మనకు కావాల్సిందే అని చెప్తున్నారు. చాలా కెమికల్ యాక్టివిటీస్కి అవి సపోర్ట్ చేస్తాయి. టు కీప్ దీస్ యాక్టివిటీస్ ఆఫ్ డిఫరెంట్ కైండ్ సపరేట్ ఫ్రమ్ ఈచ్ అదర్, దీస్ సెల్స్ యూజ్ మెంబ్రేన్ బాండ్ లిటిల్ స్ట్రక్చర్స్ విత్ ఇన్ దెమ్సెల్స్. మనకు ఉంటాయి అని చెప్పుకున్నాం, సెల్ అండ్ మెంబ్రేన్ అనేది ఉంటుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫ్యూచర్స్ ఆఫ్ ది యూక్రియాటిక్ సెల్ దట్ డిస్టింగ్విష్ దెమ్ ఫ్రమ్ ప్రోక్రియాటిక్ సెల్. మనకు దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫ్యూచర్స్ ఆఫ్ యూక్రియాటిక్ సెల్. ఇవనేది మనకు దానికి దీనికి మధ్య డిఫరెన్సెస్ అని చెప్పొచ్చు అని చెప్తున్నాడు. ఏంటిది యూక్రియాటిక్ సెల్స్, ప్రోక్రియాటిక్ సెల్స్. ఇప్పుడు మనం మెంబ్రేన్ బాండ్ గురించి కదా, సో ఈ పేర రాసినా కానీ సరిపోతుంది, ఇది చేసినా కానీ సరిపోతుంది. సో సమ్ ఆఫ్ దీస్ ఆర్గనల్స్ ఆర్ విజిబుల్ ఓన్లీ విత్ ద ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. మనకి చాలా పెద్ద పెద్ద ఆర్టిఫిషియల్ మన ఇది స్కూల్స్లలో ఉంటాయి కదా, ఆ మైక్రోస్కోప్స్లలోనే మనకు కొన్ని కనపొస్తాయి. అంటే కొన్ని కాదు ఇంకా కొన్ని ఆర్గనల్స్ అనేది మనకు కనపొస్తాయి. వీ హ్యావ్ ఆస్క్డ్ అబౌట్ ద న్యూక్లియస్ ఇన్ ఏ ప్రీవియస్ సెక్షన్. మనము ఇది టాక్డ్ అబౌట్ ద మనం న్యూక్లియస్ గురించి మనం ప్రీవియస్ సెక్షన్లో మనం నేర్చుకున్నాము. మనము ప్రీవియస్ క్లాసెస్లో న్యూక్లియస్ గురించి నేర్చుకున్నాం కదా, ఇక్కడ మనకు కొన్ని న్యూక్లియస్ గురించి అవి వచ్చినట్టున్నాయి. సమ్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సెల్ ఆర్గనల్స్ విచ్ వీ విల్ డిస్కస్ నౌ ఆర్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. మనం ఇప్పుడు చదువుకోబోయే నేమ్స్ ఇచ్చారు, అంటే మనం ఇప్పుడు చదువుతాం కదా, ఇది మనకి సెల్ ఆర్గనల్స్ అనేది మనకు తెలుసు. సెల్ ఆర్గనల్స్లో కొన్ని టైప్స్ కూడా నేర్చుకున్నాం కదా, సో ఆ టైప్స్ నేర్చుకోవాలి అంటే మనకు కొన్ని లైక్ చెప్పాలంటే ఏమేమి నేర్చుకుంటున్నామో మనకి ఇచ్చారు నేమ్స్. అండ్ ప్లాస్టిక్స్. ఓకే, సో మనకి ఇవి ఇచ్చారు. ఇవి కొంచెం నేమ్స్ మాత్రం గుర్తుపెట్టుకుంటే మనకు వాళ్ళ పర్ఫార్మెన్స్ గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది చాప్టర్. దే ఆర్ ఇంపార్టెంట్ బికాస్ దే క్యారీ అవుట్ సమ్ వెరీ క్రూషియల్ ఫంక్షన్స్ ఇన్ సెల్. మనకు అవన్నీ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అవి మనకు మన సెల్లో ఉన్న చాలా మెయిన్ ఇది టాస్క్స్ని మనకు అది చేస్తుంటుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకు వాడు ఇచ్చాడు దేని గురించి, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఇవి ఇచ్చారు. ఇవి మనం చెప్పుకుంటూ పోతుంటే వస్తూనే ఉంటాయి, కానీ మనకు ఈ సెల్ ఆర్గనైజ్ గురించి మనము నెక్స్ట్ పార్ట్లో అయితే డిస్కస్ చేసుకుందాం, ఎందుకంటే వీడియోలో ఎంత అవుతుంది. అది కాక ఎంత ఉంది అది దీంట్లో ఇప్పుడు మనం ఇప్పుడు చెప్పుకున్నా కానీ కాదు, ఎందుకంటే 3 minutes ఉంది. 15 minutes కన్నా ఎక్కువ అప్లోడ్ చేయడానికి నాకు లేదు. సో 2 minutes వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ గైస్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటూ బాయ్, సీ యూ లేటర్.